ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మనం కొన్ని థియరిటికల్గా డిస్కస్ చేసుకుంటున్నాం కాన్సెప్ట్స్ అనేవి. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనం ఫ్లిప్ అవుతుంది మార్కెట్ సపోర్టు మారిపోయి రెసిస్టెన్స్ లాగా అవుతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా అవుతుంది అని చెప్పేసి థియరిటికల్గా అంటే ఒక బుక్ చదివిన మాదిరి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. అయితే ప్రాక్టికల్గా ఏంటంటే దానికి ఎక్స్టెండ్ క్లాస్ అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్స్ అనేది కొద్దిగా ఆఫ్ చేసుకొని చూద్దాం. దాని తర్వాత వాల్యూమ్స్ని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఒక కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి మార్కెట్ రైజ్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ పైకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే వాల్యూమ్స్ అనేది పెద్ద వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తాయి. అదేవిధంగా మార్కెట్ రిట్రేస్ జరుగుతున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే పుల్ బ్యాక్కి రివర్సల్కి ఉన్న డిఫరెన్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే లో వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ యొక్క పుల్ బ్యాక్ జరిగేటప్పుడు. మళ్ళీ మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు ఏంటంటే పెద్ద వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తాయి. బట్ ఇది ఎంతవరకు నిజం, ఇది ప్రాక్టికల్గా అని చెప్పేసి మనం క్వశ్చన్ చేసుకొని ఒకసారి ఎగ్జామైన్ చేద్దాం, పరిశీలన అనేది చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్లో చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉంది. ఏది ప్రీవియస్గా రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు పర్టికులర్ స్టాక్లో. ఫెయిల్యూర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనకి కావాల్సింది ఏంటంటే సబ్జెక్టు, అండ్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటుంది, ఏది 100% అనేది ఉండదు కాబట్టి. బట్ ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ ఉంది, రైట్. దాని తర్వాత సేమ్ లెవెల్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. ఇది షూటింగ్ స్టార్ ఫాలో అప్ క్యాండిల్ అక్కడి నుంచి కూడా కిందకి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లోన్ అయితే బ్రేక్ చేయలేదు. సో స్టిల్ ఏంటంటే అప్ ట్రెండ్ అనేది ఇంటాక్ట్ అనమాట. ఓకే, ఎనీహౌ మన కేసు ఏంటంటే ఇక్కడ మనం చూసేది ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఈ యొక్క పర్టికులర్ కేసులో మనం వాల్యూమ్స్ మీద ఎలా ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఓకే, ఆబ్వియస్గా వెరీ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ జరిగింది. దీని గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, క్యాండిల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలని చెప్పేసి. ఇదైతే క్రైటీరియా ఫుల్ఫిల్ అయింది. ఎందుకు? ఇది మనకి మారుబోజు క్యాండిల్ కాబట్టి, మారుబోజు బుల్లిష్ క్యాండిల్, ఇది గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి. అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇదేంటంటే కొద్దిగా ప్రిపరేషన్ చేసింది ఇన్సైడ్ బార్ క్యాండిల్ సెటప్ ఇది. అండ్ దీని గురించి కూడా మనం వీడియోలో అప్డేట్ చేసుకున్నాం. సో ఒకసారి వీడియోస్ అనేది క్లియర్గా చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిటీగా అర్థమైపోతాయి. దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ అనేది ఎప్పుడు కంటిన్యూగా ర్యాలీ చేయలేదు కదా, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి అర్థం కాదు ఇది పుల్ బ్యాక్ లేకపోతే రివర్సలా అనేది. ఈ పర్టికులర్ పాయింట్లో మనం ఏంటంటే వాల్యూమ్స్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్స్ మీద ఫోకస్ చేసాం. ఈ పర్టికులర్ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే వెరీ గుడ్ వాల్యూమ్ అనేది రావడం జరిగింది. అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ వెళుతుందో వాల్యూమ్స్ అనేది ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాని మీనింగ్ ఏంటంటే బుల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూము ప్లస్ క్యాండిల్స్టిక్ యొక్క స్ట్రక్చరు అంటే ఫార్మేషన్ విజిబిలిటీగా ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉందా, రిజెక్షన్ ఉందా అని చెప్పేసి ఈ రెండింటిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది మనకి రన్నింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ ఎప్పుడైనా మొమెంటంలో ఉన్నప్పుడు మంచి క్యాండిల్స్ ఇస్తుంది, దాని తర్వాత కన్సాలిడేషన్ తీసుకుంటుంది. బట్ ఈ కేసులో డిఫరెంట్గా బిహేవ్ చేసింది. చూడండి, ఈ పాయింట్ దగ్గర వెరీ గుడ్ వాల్యూమ్ వచ్చింది. ఏది? బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, దట్స్ ఓకే. మనం ఈ పాయింట్ దగ్గర బై చేయాలా లేదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాండిల్ ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు షార్ట్ చేయాలా వద్దా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ వాల్యూమ్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఈ ఒక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, డోంట్ గో అగెన్స్ట్ ద మొమెంటమ్. ఓకే, చిన్న షూటింగ్ స్టార్లు వచ్చినాయి, లేకపోతే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ రిజెక్షన్ కనిపిస్తుంది, లేకపోతే బేరిష్ ఎంగల్ఫింగ్ ఈ విధంగా ఉన్న డార్క్ క్లౌడ్ కవర్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫెయిల్ అవుతాయి. అన్లెస్ అంటిల్ ఏంటంటే మనం ఎప్పుడైతే మొమెంటంతో మన ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటామో దెన్ ఏంటంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటాయి. అలా అని నేనేమంటున్నానంటే కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చేయాలని కాదు. నేను చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే మార్కెట్ మొమెంటం అనేది ఫస్ట్ మీరు ఫోకస్ చేయాలి. అదేవిధంగా దాని తర్వాత ఈ యొక్క అనాలిసిస్కి మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకున్నట్టే ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ చూసుకుంటే చూడండి, ఇక్కడ స్ట్రక్చరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇది లో అనేది క్రియేట్ అయింది. ఓకే, దాని తర్వాత స్వింగ్లో క్రియేట్ అయింది. ఈ లోని బ్రేక్ చేసిందా? చేయలేదు. ఇది స్వింగ్లో బ్రేక్ చేసిందా? చేయలేదు. ఇది స్వింగ్లో ఓకే. సో కొద్దిగా అక్కడక్కడ ఏంటంటే మనకు కొద్దిగా డౌట్స్ ఉంటాయి స్వింగ్స్ ఫార్మేషన్స్లో. కొద్దిగా మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తుంటే ఒక అర్థమవుతాయి అనమాట. ఈ పాయింట్ దగ్గర అనిపించవచ్చు మనకి ఈ యొక్క స్వింగ్లోని బ్రేక్ చేసింది కదా అని చెప్పేసి, రైట్. డెఫినెట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది బేరిష్ క్యాండిల్ మళ్ళీ ఈ యొక్క స్వింగ్లోని బ్రేక్ చేసింది కదా.
బట్ ఏంటంటే క్లోజింగ్ బేసిస్లో మనం చూసుకోగలగాలి. క్లోజింగ్ బేసిస్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏం ఫిల్ చేద్దాం, దీన్ని రెడ్ క్యాండిల్ ఫిల్ చేద్దాం. ఇది మనకి క్లోజింగ్ క్యాండిల్. ఇప్పుడు ఎలా క్లోజ్ అయిందంటే, ప్రీవియస్ క్యాండిల్ విక్స్ వచ్చినాయి, కానీ ఈ క్యాండిల్లో మనకి ఏంటంటే క్లోజింగ్ ఇచ్చింది అనమాట. ఇలా క్యాండిల్స్ క్లోజ్ ఇస్తే ఏంటంటే దెన్ మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఈ కేసులో మనకి హైర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, సో ఏంటంటే మ్యాక్స్ డౌ థియరీ ప్రకారం మనకి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు హైర్ హైస్ క్రియేట్ చేస్తుంది అండ్ హైయర్ లోస్ క్రియేట్ చేస్తుంది. ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. బట్ స్టిల్ ఇక్కడ మనకి బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, ప్లస్ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది. బట్ మనకి కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్ ఎవరు? మన మార్కెట్ యొక్క మొమెంటం ఎలా ఉంది? అప్ ఉంది. ఓకే, దాంట్లో ఏదన్నా రివర్సల్స్ స్ట్రాంగ్గా కనిపిస్తే తప్పితే దాంట్లో ఏంటంటే తొందరగా ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్ళడానికి మాత్రం ప్లాన్ చేయదు. ఈ యొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు మంచి ట్రేడ్స్ అనేవి తీసుకుంటారు. ఓకే, అయితే ఈ పాయింట్ దగ్గర వాల్యూమ్స్ అనేది వెరీ గుడ్, ఎవ్రీథింగ్ బాగుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ మార్క్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వాల్యూమ్స్ బాగా వచ్చినాయి. బట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ని టచ్ చేసిందో 128.35 అంటే ప్రీవియస్గా స్ట్రక్చర్, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, ఇది ఇండెసిషన్, మళ్ళీ సెల్లర్స్ రెజ్యూమ్ చేశారు. ఇది ఇండెసిషన్ ఈ క్యాండిల్ తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో సేమ్ ఎక్స్ప్లెనేషన్తో ఏంటంటే నేను ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ మన యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, బెస్ట్ వే టు ట్రేడ్ పుల్ బ్యాక్ ఆర్ రీటెస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏదైతే పోస్ట్ చేస్తున్నానో చాలా వాల్యుబుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దయచేసి ఒకసారి చూడండి, అది మీరు నేర్చుకోవడానికే అది పోస్ట్ చేస్తూ ఉన్నాను, చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క 1, 2, 3, 4 క్యాండిల్ కూడా ఇండికేషన్ క్యాండిల్. 5th క్యాండిల్ ఏంటంటే కన్ఫర్మ్ చేసేసింది. ఇంకెక్కడ ఎక్కడ కూడా సెల్లర్స్ అనేవాళ్ళు లేరు. ఈ యొక్క 5th క్యాండిల్ ఏంటంటే మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇన్ దట్ సిచ్యువేషన్ ఒకవేళ లాంగ్ పొజిషన్ అనేది తీసుకుంటే, ఈ యొక్క క్యాండిల్ హై పైన తీసుకుంటే, ఈ క్యాండిల్ అనేది పెద్దగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యాండిల్ కింద అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. అట్లీస్ట్ ఏంటంటే మీరు 1:2కి ఎయిమ్ చేస్తూ ఉండండి. 1:3, 4 తర్వాత సంగతి. బేసికల్గా ఏంటంటే మనం సర్వైవ్ అవ్వడానికి 1:2 అనేది ట్రై చేయండి. ఈవెన్ మన సక్సెస్ రేటు 50% ఉన్నా సరే మనం ఏంటంటే స్టిల్ ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది వాల్యూమ్స్కి సంబంధించిన కాన్సెప్ట్. అంటే వాల్యూమ్ వచ్చింది కదా అని చెప్పేసి మనం తీసుకోలేము. ఫస్ట్ మొమెంటం, దాని తర్వాత ప్రైస్ స్ట్రక్చర్, ఈ యొక్క సపోర్ట్ దగ్గర నిజంగా బయింగ్ జరుగుతుందా లేకపోతే ఏందని చెప్పేసి. సో సేమ్ స్ట్రక్చర్ ఫెయిల్ అయింది, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఈ కేసులో అయితే క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఎంఫసిస్ గురించి మాట్లాడుతున్నాను. ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఇంట్రెస్ట్గా ఉంది. చూడండి, సేమ్ మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. బిగ్గర్ పిక్చర్లో డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ. ఓకే, బ్రేక్అవుట్ అయింది విత్ వెరీ గుడ్ వాల్యూమ్. మనం అన్నీ కూడా చూసుకుంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ చూడండి, వెరీ గుడ్ వాల్యూమ్ వచ్చింది అండ్ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ అయింది. సో జనరల్గా ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని ఈ కింద స్టాప్ లాస్ పెడతాం ఆన్ క్లోజింగ్ బేసిస్. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే ఇది ఫెయిల్ అయింది. ఇమీడియట్గా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, 2 క్యాండిల్స్ తర్వాత మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ వాల్యూమ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టిల్ ఏంటంటే మనం పుల్ బ్యాకే అనుకుంటాం, ఎందుకంటే ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇది స్టిల్ ఏంటంటే వ్యాలిడ్ అనమాట. ఎందుకంటే ఇది మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది రెజ్యూమ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద ప్రాబిలిటీ. బట్ ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే 3 ఇండికేషన్ క్యాండిల్స్ జరిగినాయి. సో ఇక్కడ నుంచి ఏం జరగాలి, మనకి 2-3 ఇండికేషన్ లేదా 4-5 ఇండికేషన్ క్యాండిల్స్ మార్కెట్ కండిషన్ బట్టి మార్కెట్ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఎన్నని చెప్పలేము మనం ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర 2 ఉండాలి 3 ఉండాలని. బట్ దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఒక మంచి క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరగాలి. అట్లీస్ట్ ఏంటంటే మనకు ఒక ట్రేడింగ్ ఎంట్రీ కోసం. ఈ కేసులో మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని కంప్లీట్గా గ్రీన్ క్యాండిల్ తీసుకోవచ్చు. ఇలాంటి క్యాండిల్ ఏదైనా ఫార్మేషన్ జరిగితే దాన్ని ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. పొరపాటున మనం గ్రీడ్కి వెళ్ళి ఓకే లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ, ఎందుకంటే మార్కెట్ రీటెస్ట్ చేసుకుంటుంది, మంచి రిజెక్షన్ జరుగుతుందని చెప్పేసి మీరేంటంటే ఎప్పుడు కూడా ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకుంటే అదేంటంటే ఎస్ఎల్. ఓకే, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, ఎంత గ్రేట్ అనలిస్ట్ అయినా కావచ్చు, మనం ఏం చేయాలంటే స్టాప్ లాస్ అనేది కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఏంటంటే మ్యాక్స్ స్టాప్ లాస్ ఈ పాయింట్, మ్యాక్స్ స్వింగ్. ఓకే, ఇంకా మనం అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క స్వింగ్లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయితే చూడండి ఎంత మనం ప్రాఫిట్ అనేది, లాసెస్ కూడా ప్రాఫిటే కదా సేవ్ చేసామంటే, ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ తీసుకున్నాం అనుకోండి ఇంత లాస్ అనేది మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా ఏంటంటే ప్రైస్ యాక్షన్లో మనకి కొన్ని గ్లిచెస్ ఉంటాయి, 100% వర్కౌట్ అవ్వదు, ఏది వర్కౌట్ అవ్వదు. బట్ అంటే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఆ యొక్క స్ట్రక్చర్ని రీడ్ చేస్తూ ఉంటే మనకేంటంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి.
అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది నేను అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను. ఈ కొద్దిగా టైం తీసుకున్నా సరే వీటి మీద ఫోకస్ చేయండి, డెఫినెట్గా ఏంటంటే మంచి ట్రేడ్స్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. ఓకే, అండ్ కొత్త వాళ్ళు మీరు ఇంకా ఈ యొక్క ప్రైస్ యాక్షన్లో ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ ఏంటంటే నీట్గా ఎలాబొరేట్ చేయండి, పెద్దగా అయితే ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని చెప్పేసి పర్టికులర్ స్టాక్లో. ఓకే, సో ఏంటంటే డెఫినెట్గా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను 100%. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.